నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతలు గీత దాటితే మాత్రం ఇక వేటు తప్పదు. సరిగ్గా ఇదే ఫార్ములా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అప్లై చేస్తున్నారు చంద్రబాబు. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న బాస్ ఇప్పుడు సడన్గా వైలెంట్ అయిపోయారు. కూటమి ధర్మాన్ని కాలరాస్తే ఎంతటి నేతైనా సరే ఇంటికి వెళ్లాల్సిందే అంటూ ఊహించని షాక్ ఇస్తున్నారు. పిఠాపురంలో మొదలైన ఈ ప్రక్షాళన పర్వం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోంది? అసలు అధిష్టానం ఎందుకంత సీరియస్ అయింది? చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కూటమి ధర్మాన్ని విస్మరించి ఇష్టానుసారంగా గీత దాటుతున్న నేతలకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం గట్టి చెక్ పెడుతోంది. పార్టీలో క్రమశిక్షణే పరమావధని, ఎవరైనా సరే లైన్ దాటితే కఠిన చర్యలు తప్పవని స్పష్టమైన సంకేతాలిస్తోంది. గ్రౌండ్ లెవెల్ రాజకీయాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ మిత్రపక్షాలతో తగులు పెట్టుకుంటున్న వారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఊహించని షాక్ ఇస్తున్నారు. ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, పార్టీ పనితీరులో వచ్చిన ఒక సరికొత్త మార్పుగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇదేమైనా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలనేది ఈ చర్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలోనే పిఠాపురంలో చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమయ్యాయి. అక్కడ అత్యంత బలమైన నేతగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మకు టీడీపీ అధిష్టానం ఊహించని చెలకిచ్చింది. ఆయన ఏకంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించి పార్టీ బాధ్యతల్ని ఒక 3 మెన్ కమిటీకి అప్పగించడం ఒక సంచలనం. ఒక మొండి రోగానికి ఆముదం మందు అన్నట్లుగా మాట వినని నేతల పట్ల అధిష్టానం ఎంత కఠినంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి ఈ ఘటనే ఒక తాజా ఉదాహరణ. గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోకుండా కేవలం తన ఆధిపత్యమే చెల్లాలి అనుకునే వారికి ఇదొక స్ట్రాంగ్ కౌంటర్. వర్మలాంటి సీనియర్ నేతపై తీసుకున్న ఈ యాక్షన్ ఇతర నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి వర్మపై రాత్రికి రాత్రే ఈ కఠినమైన నిర్ణయం ఏమీ తీసుకోలేదు. పిఠాపురంలో జనసేనతో సమన్వయం చేసుకుంటూ అత్యంత సంయమనం పాటించాలని టీడీపీ పెద్దలు ఆయనకు పదే పదే సూచించారు. కూటమి ప్రయోజనాల దృష్ట్యా పాత విభేదాలను పక్కకు పెట్టి కలిసికట్టుగా సాగాలని బ్రతిమలారారు. కానీ కంచే చేనుమేసినట్టు పార్టీని రక్షించాల్సిన నాయకుడే కూటమి ఐక్యతకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోవడం సాధ్యం కాదు. ఎన్నిసార్లు చెప్పినా మాట వినకపోవడంతో ఇక లాభం లేదనుకున్న చంద్రబాబు నేరుగా యాక్షన్లోకి దిగారు. పార్టీ ప్రయోజనాల కోసం ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవడానికి అధినేత ఏమాత్రం వెనకాడరని ఈ ఎపిసోడ్ ద్వారా క్యాడర్కు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కేవలం వర్మకే కాదు, అందరికీ ఒక గుణపాఠం. ప్రస్తుత పరిస్థితుల్లో అధిష్టానం స్థాయిలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఎంతో సమన్వయంతో ఒకే మాట మీద కలిసి సాగుతున్నాయి. టాప్ లెవెల్ లీడర్షిప్ మధ్య ఎలాంటి గ్యాప్ లేదు. కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి కొందరు స్థానిక నేతలు పనిగట్టుకుని కీచులాటలకు దిగడం పార్టీ పెద్దలకు తీవ్ర చికాకులు పెడుతోంది. తమ పర్సనల్ ఈగోల కోసం కూటమి లక్ష్యాన్ని పక్కదారి పట్టించే ఇలాంటి చర్యల్ని ఏమాత్రం ఉపేక్షించకూడదని బాస్ డిసైడ్ అయ్యారు. లోకల్ పాలిటిక్స్ పేరుతో మిత్రపక్షాల క్యాడర్ మధ్య చిచ్చుపెట్టే ఏ ప్రయత్నాన్ని సహించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. పై స్థాయిలో ఉన్న అండర్స్టాండింగ్ కింది స్థాయి కార్యకర్తల వరకు వెళ్లాలన్నదే అధిష్టానం ప్రధాన లక్ష్యంగా మనకిక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అధిష్టానం స్థాయిలో ఉన్న ఈ అండర్స్టాండింగ్ కేవలం మాటలకే పరిమితం కాదని, అవసరమైతే కఠినమైన యాక్షన్ ద్వారా చేతల్లోనూ చూపిస్తామని చంద్రబాబు ఈ నిర్ణయం ద్వారా నిరూపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్కు, జనసేన శ్రేణులకు బాస్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ద్వారా ఒక కొండంత భరోసా లభించిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మిత్రధర్మం పాటించడంలో టీడీపీ అధినేత ఎంత నిక్కచ్చిగా ఉన్నారో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి క్యాడర్కు స్పష్టమైన సంకేతాలిస్తోంది. పొత్తుల వ్యవహారంలో ఒకరికొకరు ఎమోషనల్ గా కనెక్ట్ అయి సపోర్ట్ చేసుకుంటేనే 100% పాజిటివ్ రిజల్ట్ వస్తుందన్న గ్రౌండ్ రియాలిటీని నేతలు అంగీకరించేలా చేసింది. ఇరు పార్టీల మధ్య కెమిస్ట్రీ మరింత స్ట్రాంగ్ అవ్వడానికి ఈ డెసిషన్ ఒక టర్నింగ్ పాయింట్. పిఠాపురం ఎపిసోడ్ కేవలం వర్మకే కాదు,
రాష్ట్రంలో తోక జాడిస్తున్న ప్రతి అసమ్మతి నేతకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు, పార్టీ లైన్ మాత్రమే స్థిరోధార్యం అని చంద్రబాబు క్లియర్గా చెప్పేశారు. మహానాడుకు ముందే యాక్షన్ మోడ్లోకి దిగి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరి ఈ యాక్షన్ తర్వాత మిగిలిన నేతల మైండ్ సెట్ ఎలా మారబోతుంది? రాష్ట్రాన్ని కాపాడుకునే యత్నంలో బాస్ వ్యూహమేంటి? పిఠాపురం ఎపిసోడ్ను కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితమైన విషయంగా చూడలేం. వర్మపై తీసుకున్న ఈ చర్య ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా తోక జాడించే ప్రతి ఒక్కరికి ఒక సీరియస్ హెచ్చరికగా భావించాలి. తమకు ఎదురు లేదని, తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని విర్రవీగే కొందరు లోకల్ లీడర్లకు ఈ పరిణామం స్పష్టమైన సంకేతాలిస్తోంది. కూటమి ధర్మానికి తూట్లు పొడిచేలా ఎవరు వ్యవహరించినా వారిపై ఇదే విధమైన వేటు తప్పదని అధిష్టానం పరోక్షంగా తేల్చి చెప్పింది. ఈ యాక్షన్ ద్వారా పార్టీలోని ఇతర అసంతృప్త నేతలకు ఒక క్లియర్ మెసేజ్ పాస్ అయింది. ఓవర్ యాక్షన్ చేస్తే ఎంతటి వారైనా సరే ఇంటికి వెళ్లాల్సిందే అన్న ఈ కొత్త విధానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చర్యలు తీసుకునేటప్పుడు నేతల స్థాయిని కూడా అధిష్టానం ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. వర్మకున్న ఫాలోయింగ్, ఆయన గతంలో పార్టీకి చేసిన సేవలు, ఆర్థిక బలం లాంటివి ఏవీ ఈ నిర్ణయాన్ని ఆపలేకపోయాయి. పార్టీ డిసిప్లిన్ ముందు ఎవరి స్టేటస్ అయినా తక్కువే అని ఈ సంఘటన నిరూపిస్తోంది. ఇది కేవలం ఒక వ్యక్తిగత శిక్ష కాదు, ఇది ఒక సిస్టమ్ క్లీనింగ్ ప్రాసెస్గా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎంతటి క్రౌడ్ పుల్లర్ అయినా సరే కూటమి లైన్ క్రాస్ చేస్తే ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. పార్టీలోని ప్రతి నాయకుడు, కార్యకర్త తమకంటే పార్టీ గెలుపు లక్ష్యాలే గొప్పవని గుర్తెరగాల్సిన అవసరాన్ని ఈ కఠినమైన నిర్ణయం నొక్కి చెబుతోంది. ఈ చర్యకు ఎంచుకున్న టైమింగ్ కూడా రాజకీయంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెలలోనే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకమైన మహానాడు జరగబోతోంది. ఈ భారీ కార్యక్రమానికి ముందే క్యాడర్కు, లీడర్లకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని బాస్ చంద్రబాబు పక్కా స్కెచ్ వేశారు. మహానాడు వేదికగా కూటమి బలాన్ని, ఐక్యతను చాటాల్సిన ఈ సమయంలో లోకల్ గొడవలు ఆ మెసేజ్ని డైల్యూట్ చేయకూడదని ఆయన భావించారు. అందుకే ముందుగానే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకొని పార్టీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం చేశారు. దీనివల్ల మహానాడు నాటికి అందరూ తమ పర్సనల్ ఎజెండాలను పక్కకు పెట్టి సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు సాగుతారన్నది అధినేత వ్యూహంగా మనకు ఈ పరిణామాల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ స్ట్రాటజీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. గత కొద్ది రోజులుగా పార్టీలోని కొందరు నేతల వ్యవహార శైలిపై టీడీపీ అధినేత తీవ్ర అసహనంతో ఉన్నారు. పలుమార్లు అంతర్గత సమావేశాల్లో హెచ్చరికలు జారీ చేసినా వారి తీరులో మార్పు రాలేదు. దీంతో మాటలతో సరిపెడితే ప్రయోజనం లేదని భావించిన టీడీపీ అధిష్టానం ఏకంగా యాక్షన్ మోడ్లోకి దిగిపోయింది. ఆధునిక రాజకీయాల్లో కేవలం బుజ్జగింపులకే పరిమితమైతే అది అధిష్టానం బలహీనతగా మారే ప్రమాదం ఉంది. ఈ గ్రౌండ్ రియాలిటీని గ్రహించిన చంద్రబాబు తన శైలికి భిన్నంగా అత్యంత వేగంగా, కఠినంగా స్పందించారు. ఇకపై నో వార్నింగ్స్, డైరెక్ట్ యాక్షన్ అనే కొత్త ఫార్ములాను తెరమీదకు తెచ్చారు. పార్టీని నమ్ముకున్న వారిని ఆదరించడంలో ఎంత ముందుంటారో, క్రమశిక్షణ తప్పితే శిక్షించడంలోనూ అంతే ముందుంటారని ఈ సంఘటన స్పష్టమైన సంకేతాలిస్తోంది. కూటమిలోని ప్రతిపక్షాల జోలికి వచ్చిన వారికి, వారి మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన వారికి ఇకపై ఏమాత్రం మొహమాటం లేకుండా తలంటు పోయాలని హైకమాండ్ డిసైడ్ అయింది. ఎన్నికల యుద్ధంలో కలిసి వస్తున్న తోటి పక్షాల నాయకుల్ని, కార్యకర్తలను గౌరవించుకోవడం ప్రతి టీడీపీ నాయకుడి కనీస బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి పదే పదే మిత్రపక్షాలపై విమర్శలు చేయడం లేదా వారి కార్యక్రమాలకు ఆటంకం కలిగించడం ఏమాత్రం క్షమించరాని నేరం. ఒక పక్క రాష్ట్ర స్థాయిలో నాయకులు ఐక్యంగా ఉంటే, కింది స్థాయిలో వీధి పోరాటాలు చేయడం పార్టీ పబ్లిక్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తోంది. అందుకే ఇలాంటి పనులకు పాల్పడే వారిని వెంటనే గుర్తించి వారికి తగిన శాస్తి చేయడం ద్వారా కూటమి పట్ల తమ చిత్తశుద్ధిని పార్టీ నాయకత్వం నిరూపించుకుంటోంది. ఈ విధానం చాలా కరెక్ట్ అనేది అగ్రనేతల ఒపీనియన్. మిత్రపక్షాల జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ఎంతటి వారిని ఉపేక్షించేది లేదని హైకమాండ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. ఈ జీరో టాలరెన్స్ పాలసీతో గ్రౌండ్ లెవెల్లో క్యాడర్కు స్ట్రాంగ్ మెసేజ్ వెళుతోంది. నాయకుల ఎగోల కంటే పార్టీ భవిష్యత్తే ముఖ్యమని చెప్పిన చంద్రబాబు రాష్ట్రాన్ని కాపాడుకునే ఈ మహాప్రస్థానంలో వేస్తున్న తదుపరి అడుగులు ఏంటి? ఎమోషన్స్ పక్కన పెట్టి ప్రాక్టికల్గా
ఎలా ఆలోచిస్తున్నారు? లెట్స్ వాచ్. ఎన్నికల పొత్తులు పెట్టుకున్నప్పుడు అత్యంత కీలకమైన అంశం ఓటు బదిలీ ప్రక్రియ. నాయకులు పై స్థాయిలో చేతులు కలపడం మాత్రమే కాదు, బూత్ లెవెల్లో కార్యకర్తలు మనస్ఫూర్తిగా పనిచేసి 100% ఓట్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటేనే కూటమి లక్ష్యం నెరవేరుతుంది. కానీ లోకల్ లీడర్ల ఈగోల వల్ల ఈ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్కు ఎక్కడైనా గండిపడతాయి. ఆ ఫాల్ట్ లైన్స్ను వాడుకొని ప్రత్యర్థులు సులువుగా లబ్ధి పొందే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని ముందుగానే పసిగట్టిన చంద్రబాబు ఎక్కడా చిన్న లీకేజ్ కూడా లేకుండా ఈ పక్కా డ్యామేజ్ కంట్రోల్ యాక్షన్ తీసుకున్నారు. క్యాడర్లో ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా, ప్రత్యర్థులకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా బరిలోకి దిగుతున్నారు. ప్రతి ఓటు కూటమి ఖాతాలో పడేలా ఈ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఈ మొత్తం పరిణామాల్లో అధిష్టానమిస్తున్న మరో కీలకమైన సందేశం జీరో టాలరెన్స్. తప్పు చేసిన వారు ఎంతటి పెద్దవారైనా, పార్టీలో ఎంత పలుకుబడి ఉన్నవారైనా సరే ఉపేక్షించబోమని చాలా క్లియర్గా స్పష్టీకరించారు. గతంలో ఇలాంటి విషయాల్లో కొద్దిగా మెతక వైఖరి అవలంబించడం వల్ల పార్టీ నష్టపోయిన సందర్భాలున్నాయి. ఆ తప్పులు మళ్లీ రిపీట్ కాకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఒక కఠినమైన ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. పెద్ద లీడర్లపై యాక్షన్ తీసుకుంటే పార్టీకి నష్టం జరుగుతుందనే భయాలను పక్కకు పెట్టి క్రమశిక్షణే పార్టీకి పునాది అనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. నాయకుల ఈగోల కంటే పార్టీ భవిష్యత్తు ఎంతో ముఖ్యమనే వాస్తవాన్ని క్యాడర్కు తెలియచేయడంలో ఈ జీరో టాలరెన్స్ పాలసీ ఒక అద్భుతమైన అస్త్రంగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూటమి ఏర్పాటు అనేది ఒక చారిత్రక అవసరం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏమాత్రం చీలకూడదన్న ప్రధాన లక్ష్యంతోనే టీడీపీ, జనసేన, బీజేపీలు ఒకే గొడుగు కిందకొచ్చాయి. ఈ క్రమంలో కూటమిగా కలిసి సాగే అంశానికే చంద్రబాబు అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇది కేవలం ఎన్నికల పొత్తు కాదు, రాష్ట్రాన్ని కాపాడుకునే ఒక గొప్ప ప్రయత్నంగా ఆయన భావిస్తున్నారు. ఇలాంటి అత్యంత కీలకమైన సమయంలో కొందరు వ్యక్తుల స్వార్థం కోసం ఈ మహాకూటమి బీటలు వారకూడదన్నది ఆయన దృఢనిశ్చయం. అందుకే మిత్రధర్మాన్ని పాటించని సొంత పార్టీ నేతల్ని సైతం పక్కన పెట్టడానికి ఆయన రెడీ అయ్యారు. ఈ మ్యాక్రో లెవెల్ విషన్ని అర్థం చేసుకోలేని వారు పార్టీలో ఉండటానికి అనర్హులు అన్నది సుస్పష్టం. చంద్రబాబు నాయకుడి ఆలోచనా విధానం మొత్తం ఇప్పుడు 2 ప్రధాన లక్ష్యాల చుట్టూ తిరుగుతోంది. ఒకటి, తెలుగుదేశం పార్టీని పటిష్టంగా రక్షించుకోవడం. 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నిలపడం. ఈ 2 లక్ష్యాలు నెరవేరాలంటే కూటమి విజయం సాధించడం అత్యంత ఆవశ్యకం. అందుకే ఈ విషయాలకు ఆయన ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు ముందు కొందరు స్థానిక నాయకుల రాజకీయ భవిష్యత్తు అనేది చాలా చిన్న విషయం. రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఈ మహత్తర యజ్ఞంలో ఎవరైనా సరే సమిధలు కావాల్సిందే, కానీ ఆటంకాలుగా మారకూడదు. ఈ బ్రాడ్ పర్స్పెక్టివ్తోనే ఆయన పక్కా ప్రొఫెషనల్గా అడుగులు వేస్తున్నారు. ఏమాత్రం ఎమోషన్స్కి తావు లేకుండా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు భవిష్యత్తు విజయాలకు బాటలు వేస్తాయి. చివరిగా విశ్లేషించుకుంటే ఈ మొత్తం ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పుకు నాంది పలికింది. ప్రత్యేకించి ఒకే ఒక్క నినాదం ప్రతి నాయకుడికి, కార్యకర్తకు చెవిలో మారుమోగుతోంది. అదేమిటంటే పార్టీ నిర్ణయమే అందరికీ శిరోధార్యం. కూటమి ఐక్యతే అత్యంత కీలకం. ఈ ప్రత్యేక కోణాన్ని ఎవరైతే అర్థం చేసుకుని తమ వ్యక్తిగత ఈగోలను పక్కకు పెట్టి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తారో వారికే భవిష్యత్తు ఉంటుంది. అలా కాకుండా పాత పద్ధతిలోనే గ్రూపు రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు చేస్తామంటే మాత్రం పార్టీ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, బయటకు వెళ్లిపోవచ్చని అధిష్టానం ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసింది. ఈ దెబ్బతో పార్టీ శ్రేణులన్నీ ఒకే లైన్ పైకొచ్చి కూటమి గెలుపు కోసం ఒక సైన్యంలా పనిచేస్తాయన్నది రాజకీయ విశ్లేషకుల భావన. ఇది ఇప్పుడున్న తాజా పరిస్థితి. వ్యక్తిగత అజెండాలతో పార్టీని, కూటమిని బలి చేస్తే చరిత్ర క్షమించదు. పాత రాజకీయాలకు కాలం చెల్లింది. ఇప్పుడు కావాల్సింది క్రమశిక్షణ, ఐక్యత మాత్రమే. చంద్రబాబు తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పార్టీ నిర్ణయమే శిరోధార్యం అని నమ్మి పనిచేసే వారికి భవిష్యత్తు ఉంటుంది. నాయకుల ఇగోలు గెలుస్తాయా లేక కూటమి ధర్మం గెలుస్తుందా? భవిష్యత్తు మాత్రమే దీనికి సరైన సమాధానం చెప్పగలదు.